జైర్ భద్రకు సార్ నమో నమ. కొంతమంది భారత అభిమానులకి కొంతమందికి పార్టీ కార్యకర్తలు బాధ కలిగిండొచ్చు. చూడన్న ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి మన ఆయన వీరభద్రుడే కారణము, మహాకూటమి విజయానికి వీరభద్రుడే కారణము. ఇవన్నీ మీకు తెలుగు. పాండవులు ఎంత బలమైన వాళ్ళు అయినా వాళ్ళని నడిపించే శ్రీకృష్ణ పరమాత్ముడు తెలివితోన దుష్టశక్తిని ఎదిరిస్తూ వాళ్ళకి మాయ చేసి గెలిపించాడు కాబట్టి పాండవులు విజయమైంది. అంతేగాని డైరెక్ట్గా వాళ్ళు ఏది ఎదుర్కోలేరు. మనం అన్నీ చూసినాం, మహాభారతం మనకి ఎగ్జాంపుల్. అటువంటిది ఇప్పుడు ఈరోజు ఇంత ఎదుర్కొని ఈరోజు వీళ్ళకి నిలబడినారంటే కేంద్రంలో బీజేపీ అయినా రాష్ట్రంలో కుటుంబ విజయమైనా మన ఆయన వీరభద్రుని నడిపి ఆటరా నాయన. ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఈ వ్యవస్థల ద్వారా వీళ్ళు ఏం చేయగలరు చెప్పు. ఈరోజు ఏం వ్యవస్థలు రాజ్యాంగాన్ని ఏమైనా మార్చినారా? రాజ్యాంగంలో లొసుగులు తీసినారా? ఈరోజు కులాలు మతాలు చిచ్చు పెట్టి నాశనం చేస్తున్నారు. ఈ మనుషులు ఆడుకుంటున్నారు. కులాలు చిచ్చు పెడతారు, రిజర్వేషన్ అంటే కులాలు చిచ్చు పెడతారు, మతాలు చిచ్చు పెడతారు ముస్లింలు అంటే. ఇవన్నీ ఎట్లుందంటే పరిస్థితి అంతా జనాలు ఆడుకుంటున్నారా. అందుకే మన ఆయన వీరభద్ర రాజ్యాంగం వచ్చి దినేశ నిర్దేశంతో దుష్ట శిక్షణ శిష్య రక్షణలో చూపించే టైం కూడా ఆసనం మీద మన ఆయన వీరభద్ర వచ్చి ఋషికొండలు ఆసనం చేసుకుని పాలిస్తారా. జై భద్ర.